హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి డాండ్రఫ్ తీసేసే హెయిర్ ప్యాక్, అట్లనే మంచి గ్రోత్ కూడా ఉంటుంది. దీంట్లో కలబంద వేసుకుంటే చాలా మంచిది. చాలామంది ఏంటంటే మా కలబంద పడదండి, ప్లెయిన్గా చూపించండి అని కూడా అడిగారు. మొన్న అయితే కలబంద వేసి చూపించాను. కలబంద, ఒక ఆనియను, నైట్ అంతా నానబెట్టుకున్న పెరుగు, మెంతులు ఇవి అలా వేసి ఒక ప్యాక్ అయితే చూపించాను. అలా కాకుండా ప్లెయిన్ అన్నారని ఈరోజైతే నిన్న నైటే నానబెట్టుకున్న 3-4 స్పూన్ల వరకు 4 స్పూన్ల వరకు మెంతులు వేసుకున్నాను. ఇదేంటంటే 3 మెంబర్స్కి పెడుతున్నాను కాబట్టి మా ఇంట్లో చాలా ఎక్కువగా మంచి గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ తీసేస్తుంది. మెంతులు, పెరుగు నైట్ అంతా నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మనకి మందారాకు శుభ్రంగా క్లీన్ చేసుకొని మందారాకు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి నెత్తిలో ఉండేటట్టు రుబ్బుకోవాలి. మరీ జారుడుగా రుబ్బామనుకోండి, అది ఏంటంటే ఫేస్ మీద కారిపోతూ ఉంటుంది. అందుకని మనకి నెత్తిలోని కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు చక్కగా ఉండేటట్టు చిక్కగా ప్యాక్ అనేది వేసుకోవాలి. నేను ఈ వీకు 2 ప్యాక్స్ చూపించాను, పోయిన వీకు 2 ప్యాక్స్ చూపించాను. ఇది ఎవరైనా రుద్దుకోలేము, మళ్ళీ రుద్దిన తర్వాత కూడా మనకి ఇల్లంతా కూడా పొట్టు పొట్టు పడుతుంది, దుమ్ముతో దువ్వుకొని రావాలి. అవి అంత పెద్ద టాస్క్ అనుకునేటప్పుడు మీరు ఇవన్నీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్టవ్ పైన ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని మెంతులు, కొద్దిగా కలబంద కట్ చేసింది, కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్క. అల్లం కూడా మనకి గ్రోత్ బాగా ఉంటుందండి. మనకి ఏదైతే కుదుళ్ళు ఉన్నాయో ఆ కుదుళ్ళ నుంచి మనకి చక్కటి గ్రోత్ అనేది వస్తుంది. అలా వేసి మరిగించి వాటర్ బాగా మరిగించుకొని అవి ఫిల్టర్ చేసి ఒక బాటిల్లో వేసుకొని మన నెత్తంతా కూడా అప్లై చేసి ఒక గంట తర్వాత తలంటుకునే మీకు ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి పెద్దగా రుద్దడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు, అలాగైనా చేసుకోవచ్చు. ఇలా చిక్కగా ప్యాక్ వేస్తే ఏంటంటే కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు మనకి డాండ్రఫ్ ఒక్కటే కాదండి, కుదుళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. చిగుర్లకి చాలామంది చిగుర్లు పగిలిపోయి ఉంటాయి, ఇట్లా డాట్స్ సుక్కలాగా ఉంటుంది, అది కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఇలా మా పాపకైతే ఈ వీక్ కూడా వేసాను మంచి ప్యాకు. ఇలా పాయలుగా తీస్తూ కుదుర్లకు అంటేటట్టు నేను చూపిస్తున్న విధంగా అప్లై చేయండి. మేము న్యాచురల్గా వాడతాం కాబట్టి షాంపూ పొడి, కుంకుడుకాయ, మెంతులు, సీకాకాయ, ఉసిరిపప్పు, ఈ పొడి అయితే ఉంది. ఆ పొడి అయితే వాటర్లో కలిపి చక్కగా నెత్తిలో పోసి రుద్దేద్దామని దీంట్లో కలుపుకోలేదు. నేనైతే ప్యాక్లోనే డైరెక్ట్గా షాంపూ పొడి అనేది కలిపేస్తూ ఉంటాను. చాలామంది మాకు ప్లెయిన్ చూపించండి అంటారని ఇలా ప్లెయిన్ చూపించాను, వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మాత్రమే. మళ్ళీ నేను షాంపూ పొడి వేస్తే మళ్ళీ నాకు మెసేజ్లు పెడతారు, అదేం పొడి ఎందుకు వేశారు అని. అందుకనే ప్లెయిన్గా చూపించాను. చక్కగా ఇలా చూశారు కదా, మా పాప జుట్టు అయితే పొడుగ్గా ఉంటుంది, మా లావుగా కూడా ఉంటుందండి. ఇలా చక్కగా వేసేసి ఒక 1 అవర్ పాటు పైకి సిగపెట్టేసుకుంటే మనకి రుద్దేటప్పుడు చక్కగా రుద్దితే సరిపోతుంది. ఏంటంటే చిక్కగా ఒత్తుగా ఉంటుందండి జుట్టు. ఎవరికైనా నచ్చితే ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి, మంచి గ్రోత్ ఉంటుంది.